ప్రైజ్ లార్డ్. మన గొప్ప దేవుడు మనందరినీ ప్రేమించి తన రెక్కల క్రింద మనందరినీ భద్రపరిచి ఈ రీతిగా తన సన్నిధిలో మనందరినీ కాచి కాపాడి గత వారమంతయు క్షేమంగా సజీవులుగా ఉంచి ఆయన తిరిగి తన సన్నిధిలో ఉండటానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి కాపుదలను బట్టి స్తోత్రాలు చెల్లించుకుందాం. ఒక్క 2 నిమిషాలు మనం ప్రార్థనాపూర్వకంగా ఈనాటి ఆరాధనలో ప్రవేశిద్దాం. గత వారమంతయు నువ్వు కాచి కాపాడేవయ్యా, నువ్వు ఇచ్చిన కృపను బట్టి కాపుదలను బట్టి నీకే స్తోత్రం దేవాని. ఒక్క 2 నిమిషాలు ఆయనకి స్తోత్రాలు చెల్లించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా నాయనా తండ్రి, స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి ప్రభా. ఎనలేని నీ మేళ్లను బట్టి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, ఎంతైనా ప్రభా నువ్వు నమ్మదగిన దేవుడు అవుతండ్రి. ఇదిగో నాయన ప్రభా, నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే కూడా అధికంగా దయచేసే దేవుడు అవుతండ్రి. ఇదిగో నాయన ప్రభా, ఈరోజు మేము ఇలా నీ సన్నిధిలో నిలవబడగలుగున్నామంటే ప్రభా, అది నీ ఉచిత కృపనే తండ్రి. ఇంత గొప్ప కృపను కాపుదలను మా అందరికి అనుగ్రహిస్తున్నందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఏ హృదయానికి ఎలాంటి ప్రభా కోరికలు ఉన్నాయో ప్రభా, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని ప్రభా, వాటన్నిటిని మననం చేసుకోమని అడుగుచూ ఉన్నాం తండ్రి. అలాగే ఇంకా ఎవరైతే రావాల్సిందో ప్రభా, వారందరినీ త్వరగా మా మధ్యలోకి రప్పించమని ఈ ఆరాధన మొదటి నుంచి తుది వరకు అన్నీ నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. దయచేసి నిల్చుందామండి. ఇది ఎంతో గొప్ప శుభదినం అండి. ఆయన మనకిచ్చిన శుభదినం. ఈ శుభదినాన్ని మనందరం కలిసి ఆయన ఆనందంగా ప్రభా నిన్ను కొనియాడి కొందాం తండ్రి. నువ్వు చేసిన మేళ్లను మరవకుండా ప్రభా, నేను అనుక్షణం ప్రభా నేను ఆరాధిస్తాం, నిన్ను సూచిస్తాం దేవా అని ప్రభు నేను మనస్ఫూర్తిగా ఆరాధిస్తాం. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువాబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువాబడని మేలుల చేసెనని. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు.
నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో మన్ను. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు. భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు. మరణము గెల్చి ఓడించితివి సాతాను బలము. మరణము గెలచి ఓడించితివి సాతాను బలము. పరము నుండి మాకై వచ్చి ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చి ప్రభు యేసు జయము. స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. దయచేసి కూర్చుందామండి. ఈ సమయంలో మన మధ్యలోకి రమేష్ బ్రదర్ వచ్చి షార్ట్ మెసేజ్ మనతో పంచుకుంటారు. అందరికీ వందనాలు. అబ్రహాముని దేవుడు ఏమీ తెలియని టైంలో, దేవుడు అంటే ఏంటో తెలియని టైంలో సింపుల్గా నువ్వు రా అని పిలిచాడు. అబ్రహాము వచ్చాడనమాట. వచ్చే ముందు వాగ్దానాలు అవి చేశాడు. అవి నెరవేరతలేదో తెలియదు, కానీ అబ్రహాము అట్లా ముందుకు ఫార్వర్డ్ అయిపోయాడు అనమాట. అంటే ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు ఒక చిత్తాన్ని, ఒక ప్రణాళికని కలిగి ఉంటాడు అనేది మనకి ఆ విషయం ద్వారా అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఆయన ముందుగానే మనకి గ్రంథంలో బైబిల్ గ్రంథంలో ముందుగానే మనకు కొన్ని మాటలు ఉన్నాయన్నమాట. ఇరిమియా గ్రంథం ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయం. ప్రతి క్రైస్తవుని జీవితంలో దేవుడు ఒక మంచి ప్రణాళిక, ఒక మంచి చిత్తాన్ని
కలిగి ఉంటాడనమాట. అది మనం ఎంతవరకు దాన్ని పట్టుకొని ముందుకు వెళుతున్నాం అనేది ఈరోజు మన ప్రశ్న అనమాట. సో ఇర్మియా గ్రంథము ఒకసారి చూద్దాం. ఒకటవ అధ్యాయం 4వ వచనము. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును. గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని. నీవు గర్భం నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. చాలు బ్రదర్. ఇక్కడ మనం ఒకసారి కళ్ళు మూసుకొని ఒక చిన్నపాటి ఇమాజినేషన్ చేసుకున్నట్లయితే, అంటే చెప్తున్న ఉదాహరణకి దేవుడు అక్కడ ఉన్నాడు. ఈ ఇర్మియాని అంటే పుట్టక మునిపే ఇర్మియాని అలా ముందు నుంచోబెట్టుకొని నిన్ను ఈ విధంగా నేను తయారు చేస్తున్నాను అని చెప్పి ఆయన ఒక పిండంగా చేసి గర్భంలో ప్రవేశపెట్టాడేమో. అంటే మన జస్ట్ ఇమాజినేషన్ అనమాట ఇది. ఇక్కడ అదే చెప్తున్నాడు కదా, నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనులకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని చెప్తున్నాడు అనమాట. అంటే మన ఇక్కడికి వచ్చిన తర్వాత కాదు, మనం పుట్టి పెరిగిన తర్వాత కాదు ఆయన ప్రణాళిక. మనం పుట్టక మునిపే తల్లి గర్భంలో కంటే ముందే ఆయన ప్రణాళిక మన జీవితాల్లో ఉందన్నమాట. అయితే మనం ఏం చేస్తుంటామంటే ఆ ప్రణాళికని ఎరిగి ఆ ప్రణాళిక పట్టుకొని ఆ ఆజ్ఞని తీసుకొని ముందుకు వెళ్లకుండా ఏం చేస్తుంటామంటే రకరకాల సాకులు చెప్తూ ఉంటాం అనమాట, రీజన్స్ చెప్తూ ఉంటాం. ఏదన్నా దేవుడు ఒక పలానా పనికి నిన్ను పెట్టాడు అంటే ఒక రీజన్ చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటానమాట. ఒక వ్యక్తి తప్పించుకునే ఒక వ్యక్తి ఉన్నాడు మనకి బైబిల్లో. ఆయన ఒక పనికి పెడితే ఎవరన్నా చెప్పగలరా? జోనా. ఆయన ఎందుకని ఆయన అవిధేయుడు అని చెప్తుంటారు అనమాట. ఆయన ఏం చేస్తాడు, ఆయన ప్రణాళిక నినివే పట్టణానికి వెళ్ళి సువార్త చెప్పమని చెప్తే ఆయన ఎక్కడికో తర్షీస్కి వెళ్ళి తర్వాత ఎన్ని బాధలు పడతారో మనకు తెలుసు అనమాట. అదే సింపుల్గా ఆ ఆజ్ఞని, ఆ ప్రతిష్టతని ఆయన గైకొని నా దేవుడు నాకున్నాడు, ఈ ప్రణాళిక ఉంది అని చెప్పి ఆయన ఆ ఆజ్ఞను తీసుకున్నట్లయితే ఏ ఇబ్బంది లేకుండా పని జరిగేది అనమాట. తర్వాత చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది యోనా. సో ఇక్కడ కూడా ఈ ఇర్మియా కూడా ఒక రీజన్ చెప్పే ప్రయత్నం చేస్తాడు అనమాట. కారణం వెతికి తప్పించుకునే ప్రయత్నం అనుకోవచ్చు, లేదా కారణం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మాటను కూడా మనం ఒకసారి చూద్దాము. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును. నేను బాలుని అనవద్దు. నేను నిన్ను అంతకంటే ముందు 6వ వచనం. ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాము. నేను బాగా మాట్లాడటకు నాకు శక్తి చాలదని నేను అనగా దగ్గర ఆగి ఇదే మాటని సిమిలర్గా ఇంకో దగ్గర కూడా మనం చూడొచ్చు. మోషే కూడా ఇదే మాట, ఇలాంటి మాట ఆయన చెప్తారనమాట. నిర్గమకాండం 6:30 కూడా ఒకసారి చూద్దాం, మనకి సిమిలర్గా ఉంటుందన్నమాట. నిర్గమకాండము 6:30లో కూడా సేమ్ మాట ఉంటుంది. నేను మాట మాంద్యం గలవాడనని చెప్పి ఆయన అక్కడ అంటుంటాడు అనమాట. అన్న తర్వాత కదా ఇక్కడ సిమిలర్గా ఉంది. ఈయన కూడా ఇర్మియా కూడా నేను మాట్లాడటానికి నాకు శక్తి చాలదని చెప్తున్నాడు. అక్కడ కూడా నేను మాట్లాడలేను అని మోషే కూడా చెప్తున్నాడు అనమాట. సో అక్కడ మోషేకి అన్నని తోడుగా పెట్టి మీ అన్న మాట్లాడతారు వెళ్ళని చెప్పాడు. కానీ వాట్ ఎవర్ రీజన్ ఏదేమైనప్పటికీ కారణం వెతుక్కునే ప్రయత్నం చేస్తుండనమాట. దేవుడి యొక్క ఆజ్ఞని మనం తీసుకోకుండా, ఆయన ప్రణాళికను మనం ఎరగకుండా తీసుకుంటే. సో ఇక్కడ ఇలా మనం మాట్లాడుతూ వెళుతూ ఉంటే ఇప్పుడు కంటిన్యూ చేద్దాం సిస్టర్. 7వ వచనం. తొమ్మిదో మాట కూడా చాలు ఇక్కడ వరకు. సో ఈయన నేను మాట్లాడలేను, నాకు శక్తి చాలదు, నేను అని రీజన్స్ చెప్తూ ఉంటే దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే గొప్ప మాట. అప్పుడు యెహోవా చెయ్యి చెప్పి నా నోరు ముట్టి ఈలాగు సెలవిచ్చును, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచున్నానని చెప్తున్నాడు. ఆయన కాదు, ఇర్మియా కాదు అక్కడ మాట్లాడేది, దేవుడే ఆయన వెనకుండి మాట్లాడిపిస్తూ ఉంటారు అన్నమాట. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఏదన్నా ఒక
ఏదైనా చెప్పమంటే తల్లిదండ్రులు మనం వెనక్కుండి వాళ్ళకి అందిస్తూ ఉంటాం అనమాట. అలాగే దేవుడు గూడా ఇర్మియాని అక్కడ ముందు పెట్టినప్పటికీ మాట్లాడేది ఇర్మియా గాదు, దేవుడనమాట. ఆయన మాటని ఇర్మియా నోట ఉంచానని సెలవిస్తున్నాడు. అదే విధంగా ఇప్పుడు మనం కారణాలు వెతుక్కొని దేవుని యొక్క ఆ ప్రతిష్ఠిత ఒక విషయంలో మనల్ని ఉంచిన విషయాన్ని మనం గైకొనకుండా వెనకడుగు వేసి పారిపోతూ ఉంటానన్నమాట. ఆ యోనలాగా పారిపోతుంటే మన జీవితాల్లో కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇక్కడ మనకున్నది గొప్ప దేవుడనమాట. గొప్ప దేవుడు. ఆ దేవుడు మనల్ని ఎంత గొప్పగా వాడుకుందామని చూస్తుంటే అంత గొప్పగా మనం వెనక్కెళ్ళే ప్రయత్నం చేస్తుంటానమాట. అది కాదు. ఇక్కడ దేవుడు అది సెలవివ్వట్లేదు. అది చెప్పట్లేదు. కింద కూడా మాట్లాడితే పెళ్ళగించుటకు విరక్కు అన్నిటి మీద నీకు నేను శక్తిని దయచేస్తానని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడనమాట. ఇంకో గొప్ప మాట కూడా ఇక్కడ ఉందండి. 18వ మాట కూడా ఒకసారి చూద్దాము. నియమించున్నాను. ఇక్కడ 2 మాటలు గమనిస్తే ఇనప స్తంభము గాను, ఇత్తడి గోడలు గాను నీవు ఉండునట్లు ఈ దినం నిన్ను నియమించి ఉన్నానని చెప్తున్నాడు. ఇక్కడ యాక్చువల్‌గా ఈ ఇర్మియా అనే ఆయన్ని వీపింగ్ ప్రవక్త అంటారు. ఈ ఇర్మియా ఏడ్పు విలాపించే ప్రవక్త అని చెప్తారు. మన భాషలో ఏడ్చే ప్రవక్త అని చెప్తారు. అంత బాధపడుతూ ఆయన సువార్త చెప్తారనమాట ఆ జనులకి. కానీ ఇక్కడ అంత కష్టపడి ఈయన వీపింగ్ ప్రవక్త అని పేరు తెచ్చుకొని ఆ జనులకి ఎంత చెప్పినా సరే దేవుడి మాటలు వాళ్ళు వినల. ఇశ్రాయేలు దేవులు యూదులు వాళ్ళు వినకుండా వాళ్ళు చెరపట్టబడతారనమాట. ఇక్కడ విషయం ఏంటంటే యోనా విషయం మనం గమనించినట్లయితే యోనా యాక్చువల్‌గా వెనక్కి వెళ్ళిపోతాడు. ఆయన చెప్పిన మాటను తీసుకోకుండా వెనక్కి వెళ్ళిపోతాడు. అలాంటి యోనా ద్వారానే నినెవే పట్టణం వారందరూ రక్షింపబడతారు. ఇప్పుడు ఈ ఇర్మియా ఇంత గొప్ప మాటలు ఉన్నప్పటికీ, ఇంత గొప్ప సేవ చేసినప్పటికీ, ఇంత దేవుని మాటలు ఇశ్రాయేల్ జనాలకి చెప్పినప్పటికీ పని జరగలే. యాక్చువల్‌గా వినటము వినకపోవటం అనేది ఎదుటి వ్యక్తి యొక్క అది ఆయన దాన్ని ఏమంటారంటే వాడి దురదృష్టం అనొచ్చు. ఇక్కడ మనం చెప్పడం వరకే దేవుడు మనకిచ్చిన ప్రణాళిక చేయటం వరకు మన బాధ్యత అనమాట. ఎవరికైనా మనం సువార్త చెప్పామనుకోండి, వాడు మనం చెప్పడం వరకు మన బాధ్యత. ఎంత చక్కగా చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. దాని యొక్క విలువ చెప్పడం చాలా ఇంపార్టెంట్. వాడు వినలేదని అంటే దానికి మనం బాధపడేది ఏం లేదు. ఇక్కడ దేవుని ప్రణాళికని చిత్తాన్ని ఎరిగి ముందుకు వెళ్ళటం ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నేను మాట్లాడలేను, నేను చేత కాదు నాకు అని చెప్పిన ఈ ఇర్మియాని ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను నీవు ఉండునట్లు ఈ దినం నేను నిన్ను నియమించునా అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మనం ఎంత వీక్ అయినా కానండి, మన పరిస్థితులు ఏదైనా కానీ, మనం నోరు సరిగా లేకపోవచ్చు, చేతులు లేకపోవచ్చు, కాళ్ళు లేకపోవచ్చు, ఆర్థిక పరిస్థితులు ఏ పరిస్థితి అయినా కానీ నీవు దేవుడికి ఒక గొప్ప వ్యక్తివి. నిన్ను దేవుడు ముందు చెప్పిన మాటల్లో చూసినట్లయితే తల్లి గర్భంలో మనం పుట్టక మునిపే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడనమాట. ఆయన ముందు పెట్టుకొని నిన్ను ఈ పని మీద నిన్ను పంపిస్తానని చెప్పి ఆ విధంగా మనల్ని పుట్టించిన దేవుని యొక్క ప్రణాళికను మనం ఎరిగి ముందుకు వెళితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడనమాట. అదే కదా మనము అబ్రహాం జీవితంలో అబ్రహాము తను చెప్పినప్పుడు ఆయన ముందుకు వెళ్ళాడు. ఆయన ఆ కనాను దేశాన్ని సంతరించుకున్న జనాంగం అంతా ఇప్పుడు ఈ రోజులు అక్కడ ఉంది. యోనా ఆయన తప్పిపోయినప్పటికీ యోనా కూడా తన కార్యాన్ని జరిగించాడు. ఇర్మియా కూడా ఈ విధంగా జరిగించాడు. మనకు ఒక వ్యక్తి గురించి నేను చెప్తాను, ఒక ఉదాహరణ చెప్పి. ఒక వ్యక్తిని ఆయన నిక్ ఉజిసిక్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. నిక్ ఉజిసిక్ అనే ఒక వ్యక్తి. ఆయనకి ఒక్క నోరు మాత్రమే ఉంటుంది. తల, మొండం, కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు. ఆయన అనుకోవచ్చు నేనేం చేయలేను, ఇక పడి ఉంటాను, ఇలాగే మంచం మీద ఉంటానని చెప్పి ఆయన అనుకోలే. దేవుడి ప్రణాళికను ఆయన ఎరిగి ఆయన ఎంత సేవ చేస్తున్నాడంటే ప్రపంచ దేశాలన్నింటిలో ఆయన సేవ చేసి ఆయన చెప్తే, ఆయన సువార్త ప్రకటిస్తే ఆయనకి చేతులు లేవు, కాళ్ళు లేవు, వీడేంటి చెప్పేదని జనాలు అనుకోలేదు. కానీ దేవుని చిత్తాన్ని నిక్ ఉజిసిక్ అని ఆయన ఎరిగి ఆయన ముందుకు వెళ్ళి ఆయన చెప్పే సువార్తకు లక్షల మంది రక్షింపబడుతున్నారన్నమాట మనం చూసినట్లయితే. సో మన పరిస్థితి ఏదైనా కానివ్వండి, మన కారణాలు వెతుక్కొని వెనకబడుతున్నామా, లేదా దేవుని ప్రణాళిక బద్ధంగా మనం నడుస్తున్నామా,
అనేది ఇంపార్టెంట్. మనం ఎంత వీక్ ఉన్నా సరే, ఇందాక ఇక్కడ ఏమని చెప్పి మళ్ళీ ఒకసారి చదువుదాము. ఇనుప స్తంభముగాను నీవిక్కడ నియమించిన 10 కూడా చదువుదాం బ్రదర్. వారు 19 సారీ, వారు నీ ఇదే యెహోవా వాక్కు. మనం ఇప్పుడే చెప్పుకున్నట్లుగా మన పరిస్థితి ఏదైనా కానివ్వండి, మనం ఎలాంటి మనుషుల మధ్యన వెళ్ళినా సరే, మనకి ఏ వీక్నెస్ ఉన్నా సరే దేవుడు మనకు తోడై ఉంటాడు. ఇదే యెహోవా వాక్కు అని చెప్తారు. వారు ఎంత యుద్ధాలు చేసినా కూడా వాడు నీతోటి గెలవరని చెప్పి ఇర్మీయాకి సెలవిస్తున్నాడు అనమాట. కాబట్టి మనము ఈరోజు ఈ ఉదయకాలం ఒక ప్రశ్న, దేవుని చిత్తాన్ని ఎరిగి మనం ముందుకు నడుస్తున్నామా? ఖచ్చితంగా దేవుడు ఈ ఇర్మీయాను ఉంచినట్లుగా మనల్ని కూడా స్ట్రాంగ్గా ఉంచుతాడు. దేవుడి వాక్యం అందరితో మాట్లాడగాక. దయచేసి అందరూ నిల్చుందామండి, కొద్దిసేపు దేవుని ఆరాధించుకుందామని. అవునయ్యా, నీవు నన్ను ప్రేమిస్తున్న రీతిని బట్టి నేను నిన్ను అంతకంటే అధికంగా ప్రేమిస్తాను దేవా. నేను ఆరాధిస్తానయ్యా ఆసక్తితో, నా పూర్ణ మనసుతో, నా పూర్ణ బలంతో నేను ప్రేమిస్తానయ్యా. నీ సన్నిధిలో నేను మోకరిల్లి నేను ఆరాధిస్తాను దేవా. నీవు ఎబినేజర్గా ఉన్న దేవుడు అవుతండ్రి, ఎల్రోహిగా ఉన్నావు తండ్రి, యెహోవా రాఫాగా మాకున్న దేవుడు అవుతండ్రి. ఈ రీతిగా మమ్మల్ని అనుక్షణం కాచి కాపాడుతున్న దేవా, నీకే స్తోత్రాలని ఒక 2 నిమిషాలు కొద్దిసేపు మన దేవుని ఆరాధించుకుందాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, పూర్ణ బలముతో ఆరాధింతున్ నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధనా 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 ఆరాధనా. ఇంతవరకు నన్ను ఆదుకున్న దేవుడు అవుతండి. నువ్వు ఎబినేజర్గా ఉండి ప్రభా మమ్మల్ని ఇంతవరకు ఆదుకొని ప్రభా, ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు నీకే స్తోత్రం దేవా. ఇదిగోనైనా ప్రభా, ఇంతవరకు ఈ రీతిగా ఆదుకున్నావు తండ్రి. ఎంతో మందికి లేని గొప్ప భాగ్యాన్ని ప్రభా నువ్వు మాకు అనుగ్రహించావు దేవా. అందుని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవాని. మనస్ఫూర్తిగా ఆయన ఆరాధించుకుందాం. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే, నిన్ను ఇంతవరకు ఆదుకున్నావే, నన్ను ఇంతవరకు ఆదుకున్నావే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను, పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధనా 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 ఆరాధనా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తి
శక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధనా 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 ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచావే నువ్వు వందనమయ్యా. ఇదిగో నాయన ప్రభా, నువ్వు నన్ను చూచావు కాబట్టి ప్రభా నేను ఇంతకాలం ఇలా ఉండగలిగాను తండ్రి. నువ్వు నన్ను చూచావు కాబట్టి ప్రభా నేను ఈరోజు ఇలా బ్రతికి నీ సన్నిధిలో ఉంటున్నాను తండ్రి. నువ్వు నన్ను చూచావు కాబట్టి తండ్రి ప్రభా ఈ లోకం నుంచి నన్ను ఏర్పరచుకుని నీ సన్నిధిలో నిలబెట్టావు తండ్రి. నువ్వు నన్ను చూచావు కాబట్టి తండ్రి నన్ను ఎన్నుకున్నావు. నువ్వు నన్ను చూచావు కాబట్టి ప్రభా నీ సన్నిధిలో నన్ను నిలబెట్టుకున్నావు తండ్రి. అందుకు నీకు వందనాలయ్యా, అందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవాన్ని ఆరాధిద్దాం. ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచావే వందనమయ్యా. అయ్యా నన్ను చూచావే వందనమయ్యా. అయ్యా నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధనా 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధనా 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 ప్రభా నేను స్వస్థపరచలేక వారు ఈ లోకంలో ఎవ్వరు లేరు తండ్రి. యెహోవా రాఫా నీవే నన్ను స్వస్థపరిచే దేవుడు తండ్రి. ఈ లోకంలో ఎంతో మంది వైద్యులు ఉండొచ్చు తండ్రి, ఎంత కొంత స్పెషలిస్ట్ ఉండొచ్చు, కానీ ప్రభా నువ్వు స్వస్థపరిచే తప్ప ప్రభా మేము స్వస్థపడలేము తండ్రి. ఇదిగో నాయన ప్రభా అందుకే ప్రభా యెహోవా రాఫా అని నీ వైపు చేతులెత్తి అడుగుచున్నాం తండ్రి. నువ్వు మమ్మల్ని స్వస్థపరచమని నేను అడుగుచున్నాం దేవా అని ఆయనను మనస్ఫూర్తిగా ఆరాధించుకుందాం. యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరిచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధనా 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 ఆరాధనా
ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధనా 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 ఆరాధనా. అవును ప్రభా, నిన్ను పూర్ణ మనసుతో ప్రభా, నిన్ను పూర్ణ బలంతో ప్రభా ఆరాధించుకోవడానికి మనిషిన కళ్ళాన్ని బట్టి నీకే స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఇంతవరకు నన్ను చూచావు తండ్రి, ఆదుకున్నావు తండ్రి, మమ్మల్ని స్వస్థపరిచావు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఇంత గొప్ప దేవుడు నువ్వుగా ఉన్నందుకు నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా నిన్ను ఆరాధించుకునే సమయాన్ని మా అందరికీ ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఈ సమయంలో నీ దాసుల ద్వారా ప్రభా నీ వాక్యాన్ని ఇత్తబోచుండగా తండ్రి, నీ వాక్యాన్ని మా హృదయాలలో నాటండి ప్రభా, ఫలింప చేయమని అడుగుచు ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. చేరవచ్చిన వారందరికీ వందనములు. కీర్తనల గ్రంథము 34వ కీర్తన అందరికీ బాగా సుపరిచయమైన కీర్తన. బహుశా ఇక్కడ కూర్చున్న వారిలో కొందరిని చెప్పమంటే ఈ కీర్తన చాలామంది అప్పచెప్పగలుగుతారు కూడా, ఎందుకంటే చాలా సంవత్సరాల నుండి చాలామంది వింటూ ఉండే వాక్యం కాబట్టి ఈ కీర్తన చాలామందికి నోటెడ్ అయి ఉంటుంది. మంచి సంతోషం. సైదాబాద్ చర్చ్ వాళ్ళు అంతా ఇక్కడికి వస్తున్నట్టున్నారు. సంతోష్ బ్రదర్ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ బ్రదర్. స్లోగా హెప్సిబా వెళ్ళి విజయ్ బ్రదర్ తీసుకొచ్చింది చర్చ్కి, విజయ్ బ్రదర్ వెళ్ళి సంతోష్ బ్రదర్ తీసుకొచ్చారు. ఇట్లా మొత్తాన్ని ఒకటి ఆంధ్రూ వెళ్ళి పేతురుని తెచ్చాడు సంఘానికి, పేతురు వెళ్ళి ఇంకా 1000 మందిని తీసుకొచ్చాడు. అలా దేవుని కొరకు వాడబడుతున్నారు. మంచిది, దేవుడు మిమ్మల్ని దీవించను గాక. రైట్. ఓన్లీ థింగ్ ఈజ్ సైదాబాద్ వాళ్ళు ఫీల్ అవ్వకూడదు, అరే మరి మా వాళ్ళంతా అక్కడ పోతున్నారని చెప్పాలండి నేను. అప్పుడప్పుడు టైం వచ్చినప్పుడు మళ్ళీ కూడా వస్తారండి. రైట్, మంచిది. 34వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా 8 వచనాలు చదువుకుందాం, 1 నుండి 8 వరకు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. దేవుడి లేఖనాలను ఈ ఉదయకాలంలో మనకి దీవెనకరంగా పంచిపెట్టునుగాక. దేవుడు ఆయన ఎప్పుడు కూడా ఆయన చిత్తంలో ఉండే కార్యాలు జరిగించే దేవుడు. అది ఆ దేవుని రాజ్యానికి లేకపోతే దేవుని యొక్క సంబంధ విషయాలకు మహిమను తీసుకొచ్చేదిగా ఉంటుంది. ఇక్కడ కీర్తనాకారుడు దావీదు అనే భక్తుడు ఉన్నటువంటి సందర్భంలో పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి పలికిన మాటలు ఇక్కడ మనకి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపణతో రాయబడినటువంటి లేఖనాలుగా ఉన్నాయి. దావీదు అనే భక్తుడు నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను అనే మాట చెప్తున్నాడు. అప్పుడప్పుడు కాదు కదా, ఎప్పుడో ఒకసారి అని కాదు. ఈ రోజుల్లో మనం కొంతమంది క్రైస్తవులను చూసినట్లయితే మేము కూడా క్రైస్తవులమేనండి, చర్చికి వెళ్తామంటారు. ఎప్పుడు అంటే సంవత్సరానికి 3 సార్లు అంటారు వాళ్ళు. అదిగో డిసెంబర్ 25వ తారీఖున మళ్ళీ, లేకపోతే ఈస్టర్ గుడ్ ఫ్రైడే అంటారు, లేకపోతే ఇంకేదన్నా ఒక సందర్భం చెప్తారు, క్రొత్త సంవత్సరం.
అంతే. అలాగా. కానీ ఇక్కడ భక్తుడు, అయ్యా నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించాను. ఎల్లప్పుడూ అనే పదం ఉన్నప్పుడు దాని అర్థం ఇంకా వేరే పనులు ఏమీ చేయకుండా అలా ఒక చోట కూర్చొని స్తోత్రం 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 ఆయన 1000 స్తోత్రాలు చెప్పుకుంటున్నానని దాని అర్థం అదా? అలా కాదు. కొంతమంది అట్లా అనుకుంటారు. అట్లా కాదు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించుంటే ఆయన మానవ హృదయమైనటువంటి హృదయంలో ఆయన సృహంతా కూడా దేవుని గురించిన ఆలోచనతో, ఆ థ్యాంక్ఫుల్నెస్తో నింపబడి దేవుని స్తుతిస్తూ, దేవుని సన్నుతిస్తూ, ఆ హృదయం దేవుని పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండటం అన్నమాట. ఆ విషయాన్ని అంటే తన హృదయంలో ఎక్కడా కూడా ఎప్పుడు ఏం దేవుడో ఏంటో, ఇలా ఎందుకు చేశాడో ఏమో, ఏంటి ప్రభా ఏ కష్టం ఎందుకు పెట్టావు అని అలా అనుకుంటూ ఉండే మనసు కాదు. ఏం జరిగినా కూడా ఇప్పుడు ఒక సంఘటన ఎదురైందా, దేవానికి వందనాలయ్యా ఈ పరిస్థితి ఎదురైంది, అదనమాట తన వైఖరి. అందుకే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను అన్నాడు. తర్వాత నిత్యమై ఎందుకు ఈ మాట చెప్పాడు, నేను దేవుని ఎప్పుడు స్తుతిస్తూ ఉంటాను అని ఎందుకు చెప్పాడు అని అంటే, ఇప్పుడు కొంతమంది చూసారా, కొన్ని చోట్ల అక్కడక్కడ ఏదో కొన్ని ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారు. కొందరు వ్యక్తుల గురించి వాళ్ళు ఆ స్టేజ్ మీద తెగ పొగిడేస్తారు. బయటకు వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అడుగుతాడు, ఎరా వాళ్ళు ఏమి ఇచ్చారు, ఎంత ఇచ్చారు, స్టేజ్ మీద అంత చెప్పేసావు, మళ్ళీ ఉదయం లేస్తే మీ ఇద్దరు అంతే తిట్టుకుంటారంట. అట్లాగంటే ఏదో పొగడత కోసం కొంత ఇచ్చి నిలబెట్టి పొగిడిస్తారు చూడండి, అట్లా కాదు. ఈ భక్తుడు అట్లా చెప్పట్లా, దేవుడు ఏదో పొగడాలి కాబట్టి పొగుడుదాము అని. నో 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 దేవుని సన్నిధించే విషయంలో ఆయన హృదయమే ఆ టేస్ట్ అది చూసి. అందుకనే 8వ వచనంలో ఆయన చెప్పాడు. ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే 8వ వచనం అనమాట. 8వ వచనంలో ఏమన్నాడు అక్కడ, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునడి. అది ఆయన ఎందుకు చెప్తున్నాడు, నేను యెహోవాని ఎల్లప్పుడూ సన్నిధిస్తాను, నిత్యం ఆయన కీర్తన నోటను ఉంటుంది అని ఇంత గట్టిగా ఇంత గట్టిగా ఇంత గట్టిగా ఇంతగా ఆయన చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఇదిగో నేను రుచి చూసి తెలుసుకున్నాను. అదేంటో నాకు తెలుసు. ఆయనతో ఉన్న అనుబంధం, ఆయనతో ఉన్న సంబంధం, ఆయనతో నేను అనుభవించినటువంటి నా యొక్క జీవిత సంఘటనలు, ఆయనతో జీవిస్తూ ఉండటం ద్వారా ఆ విషయం ఏంటో నేను రుచి చూసి తెలుసుకున్నాను. కాబట్టి మీరు కూడా రుచి చూడండి అన్న విధానంలో అతడు చెప్తున్నాడు. అంతే కదా, ఏదైనా ఒక ఆహార పదార్థం, ఒక పండు, ఒక కూరగాయ ఏదైనా కూడా రుచి చూసి తెలుసుకోవాలి అన్నాడు. రుచి చూసి తెలుసుకోవటం అన్నప్పుడు ఆ రుచి అనేటువంటిది ఆ పదార్థం, ఇది తీయగా ఉంది, ఇది పుల్లగా ఉంది, ఇది వగరగా ఉంది, ఇది చేదుగా ఉంది అని రుచిని బట్టి తెలిసిద్ది. కంటికి కనపడిన దాన్ని బట్టి ఇది బహుశా తీయగా ఉంటుందేమో అని అంటామా? కంటికి కనపడిన దాన్ని బట్టి ఇదేదో కొత్త పండులాగా ఉంది, తీయగా ఉందో లేకపోతే వగరగా ఉంటుందని ముందే చెప్పగలుగుతామా? అది ఏంటో మనం రుచి చూస్తూ ఉంటే దాని గొప్పతనం ఏంటో లేదా ఏ రకంగా ఉంటుంది అనేది తింటూ ఉన్నప్పుడు రుచితో బట్టి తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా దేవుని భక్తుడు కూడా ఎవరిని గురించి రుచి చూసి తెలుసుకోమన్నాడంటే ఇక్కడ యెహోవా అనే పదం వాడారు. ఎందుకంటే తన దేవుడు స్పెసిఫిక్, ఇగో ఎవరో దేవుడు అన్నట్లు జనరల్ అని చెప్పట్లా. అర్థమైందా? మన ప్రేయర్ మీటింగ్ కూడా మనం అదే చెప్పుకున్నాం. సో దేవుడు అన్నప్పుడు అక్కడ యెహోవా అనే పదం మరలా వాడాడు. ఎందుకనంటే తను ఆ దేవునితో, ఇదిగో పలానా దేవునితో నాకు పర్సనల్గా ఉన్నటువంటి సంబంధం. సో మనం కూడా మన దేవుడి విషయంలో పర్సనల్గా నా రిలేషన్షిప్ నా దేవునితో, ఈ దేవునితో అని పర్సనల్గా. అందుకని నామము, ఆయన నామం అనేది పేరులో ఉన్న గొప్పతనం, ఆయన పేరు అనేది కదా. మనం ఇప్పుడు యేసు ప్రభు అని మనం నమ్ముచున్నాం. ఎందుకంటే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు కుమారుడిగా మనకి ఈ భూమి మీదకి వచ్చి చేసిన సిలువ కార్యం మనందరికీ తెలుసు. కాబట్టి కుమారుడు. మనం ప్రార్థన చేసినప్పుడు ఎవరికి చేస్తాం? తండ్రికి చేస్తాం. ప్రార్థన బైబిల్లో ఏమనుందంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రికి ప్రార్థన చేయండి అన్నారు. కొంతమంది తెలియక పరిశుద్ధాత్మ అంటారు, పరిశుద్ధాత్మ దిగిరమ్మంటారు. అట్లా కాదు, తండ్రికి ప్రార్థన చేస్తాం. కానీ ఎవరి నామంలో చేస్తాం? యేసు అంటే కుమారుని యొక్క నామంలో చేస్తామన్నమాట. సో ఎందుకని యేసు నామం అన్నప్పుడు ఆ యొక్క నామంతో మనకు అనుసంధానమై ఉన్నాం, ఆ నామంతో మనం కనెక్ట్ అయి ఉన్నాం. ఆ దేవుని నామం, యేసు నామం ద్వారానే కదా మన రక్షణ పొందింది. ఆ యేసు నామంలో మనం రక్షణ అనుభవించి చూసాం కదా. సో అదనమాట. ఎందుకని ఇప్పుడు రుచి చూచి తెలుసుకొనిడి అన్నాడు. ఎందుకు అంటే ఆన్సర్ కూడా ఆయనే చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన ఆశ్రయించే నరుడు ధన్యుడు అన్నాడు. ఈ రుచి చూసి అన్నప్పుడు ఆశ్రయించడం అనే పదం ఇక్కడ జోడించాడు. అంటే రుచి చూసిన వాడు ఏం చేస్తాడంటే అటాచ్ అవుతాడు. రుచి చూసిన వాడు అటాచ్ అవుతాడు, కలపబడతాడు, ఆ రుచికి అలవాటు పడ్డాడు అంటారు చూడండి. అలాగే నేను ఒకసారి నాకు తెలిసినటువంటి ఒక అంకుల్ గారిని అడిగాను, ఎందుకు అంకుల్ అది వదిలేయచ్చు కదా అని. అంటే ఆయన కొద్దిగా ఒకటి వేరే తింటూ ఉంటాడు.
ఇక ఆ రుచికి అలవాటు పడ్డాక వదులుకోలేకపోతున్నానమ్మా అన్నాడు. అంటే ఆ రుచి అనేది ఆయన అట్లా ఆకర్షిస్తుందంట. అది తినకపోతే ఏంటో కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుందంట. అంటే ఆయన బాడీ ఏమైపోయిందంటే ఆ యొక్క రుచిని బట్టి ఆ పదార్థానికి ఏమైపోయిందంటే అలా అనుసంధానం అయిపోయి అడిక్ట్ అయిపోయింది. అలాగే దేవుని గురించి మనము అర్థం చేసుకొని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఆ యొక్క గొప్పతనం ఏంటో తెలిసిద్ది కాబట్టి దాన్ని వదులుకోలేం. అలాంటి వాళ్ళు అట్లా ఆశ్రయించిన వాళ్ళు అంటే మన శరీరం మన జీవం ఆయనకి అటాచ్ అయిపోయినప్పుడు, ఆయన ఆశ్రయిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ జీవితం ధన్యులుగా అవుతాయి. అదే ఏదో వేరే పాన్పరగలుగా అటాక్ అయిపోయిన వాళ్ళకి ఏమైపోయింది, ఇక్కడ క్యాన్సర్ అవుతూ ఉంటాం చూసాం మనం. అది ఆ రుచికి అలవాటు పడిపోయి దానికి అడిక్ట్ అయిన వాళ్ళు అది కూడా అటాక్ చేస్తుంది కూడా, అది క్యాన్సర్ వచ్చి అనేక రకాలుగా. కానీ దేవునికి అడిక్ట్ అయిన వాళ్ళని ఏ విధమైనటువంటి హాని కలిగించదు. కానీ ధన్యుడు అన్నాడు. ఇంకా దేవునికి ఎప్పుడు అడిక్ట్ అయిన వాళ్ళు అంటే దేవునికి అలవాటు అయిన వాళ్ళు, దేవునితో సమయం గడిపేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడూ అభాస పాలవరు. లేకపోతే వాళ్ళు ఇంకో మాటలో చెప్పాలంటే మేము ఇంత నష్టపోవాలి, లేకపోతే మాకు ఇదంతా కీడే జరిగిందండి అంటానికి వాళ్ళు ధన్యులు అని చెప్పాడు. చూడడానికి లోకంలో కీడులాగా అనిపించవచ్చేమో కానీ అది కీడు కాదు. దేవుని దృష్టిలో దేవుని కోసం ఆ రుచి చూసి దేవునితో అనుసంధమైన జీవితాలు అది నష్టపోవడం కాదు. అంటే దేవుని కొరకు మనం చేసే జీవితం అది గొప్ప ఆశీర్వాదం, అది ధన్యుడు. ఆ రుచిని ఎరిగినవాడు ధన్యుడు. సో ఇక్కడ ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని అంటే ముందు రుచి చూసినవాడు ఆయన ఆశ్రయిస్తాడని దీని యొక్క అర్థం అన్నమాట. ఈ విషయాన్ని గురించి ఎందుకు ఇంతగా చెప్పాడంటే మనం వచనాల్లో చదివాం. ఏమనంటే 4వ వచనంలో నేను యెహోవా యొద్ద విచారణ చేయగా సో తన జీవితంలో గతంలో ఎన్నోసార్లు జరిగిన సంఘటనల గురించి ఒక మాటలో చెప్పాడు. నేను యెహోవా విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చింది. దేవుని దగ్గర నేను అనేక సార్లు దేవుని దగ్గర ఎంక్వైరీ, విచారణ అంటే ఈ విచారణ అనే తెలుగు పదం మనకు విచారణ అనేది 2 అర్థాలు ఉన్నాయి. కానీ ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ఎంక్వైరీ అనమాట. మనకి బస్ స్టాండ్లో అక్కడెక్కడ రాసి ఉంటుంది కదా ఎంక్వైరీ చేసిన అని. విచారణ అంటే అదనమాట. ఈ విచారించడం వేరు, మళ్ళీ విచారణ వేరు. ఈ విచారణ ఏంటంటే ఇక్కడ ఎంక్వైరీ చేయడం, కలుపుకోవడం, తెలుసుకోవడం, ఆయన దగ్గరికి వెళ్ళి అడగటం అనమాట. అలాగే నేను దేవుని దగ్గర అడిగితే ఆయన నాకు జవాబిచ్చాడు, ఉత్తరం ఇచ్చాడు. ఏంటి ఏ విషయం అంటే నాకు కలిగిన భయాలు, అంటే చాలా భయాలు వచ్చాయి. మనుషులంగా ఏం చేస్తాం మనం, మనుషులంగా మానవులుగా ఇది హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే చాలా భయాలు వస్తాయి. ఎవరి ఏజ్లో ఉండే భయాలు వాళ్ళకు ఉంటాయి, ఏ స్టేజ్లో ఉండే భయాలు ఆ స్టేజ్లో ఉంటాయి కదా. చిన్నపిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లలుగా ఉండే భయాలు వేరుగా ఉంటాయి. ఆ తర్వాత కాలేజ్కి వచ్చి తర్వాత జాబ్ ఇంటర్లోకి అక్కడుండే ఏజ్ అక్కడ తర్వాత లైఫ్లో ఒక స్టేజ్లోకి వస్తూ ఉండగా ఎవ్రీ స్టేజ్ హ్యాస్ ఇట్స్ సర్కమ్స్టాన్సెస్. ప్రతి స్థితిలో కూడా వాటి యొక్క పరిస్థితులను బట్టి ఆ పరిస్థితుల్లో మనకు ఎదురుతున్న విషయాలను బట్టి భయము అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. పరిస్థితులు, ఒక డాక్టర్ గారు ఈ మాట చెప్పారు, వెంటనే భయం వచ్చేస్తాం. అమ్మో ఈ కాలు వణుకుతుందంటే ఈ డాక్టర్ గారు ఏం చెప్పారు, ఏమంటారు, లేకపోతే పలానా గారు డాక్టర్ గారు ఇది, లేకపోతే ఈ కన్ను, లేకపోతే ఈ పరిస్థితులు అయింది, ఈ వ్యక్తి ఈ ఉద్యోగ విషయంలో ఇది ఏమన్నా సంతకం పెడతాడో లేదో, అంతా ఒక రకమైనటువంటి ఎక్కడుండే భయం అక్కడ ఉంటుంది లైఫ్లో. ఎవ్రీ సిచ్యువేషన్లో ఎక్కడుండే టెన్షన్ అక్కడ ఉంటుంది. అందుకనే ఈ భక్తుడు ఏమంటున్నాడంటే సింపుల్గా ఎక్కడ కూర్చొని వాటి గురించి చింతిస్తూ కూర్చుంటే కాదు కదా. అందుకనే నాకు కలిగిన భయాలన్నింటిలో నుంచి నేను ఆయనకు మొరపెట్టుకున్నాను, ఆయన దగ్గర విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నింటిలో నుంచి నన్ను, ఫస్ట్ భయంతోనే కదా ఏదైనా కూడా, ముందు కార్యం జరిగేది జరగని తర్వాత విషయం భయపడటం, అదే సాతానుడు ఉపయోగించుకునేటువంటి గేమ్ అనమాట. సాతానుడు మన మైండ్లో ఏం చేస్తాడంటే భయము అనేది ఉపయోగించుకుంటాడు. బాగా భయపెట్టేశాడు అనుకోండి, ఇంకా ఎంత పెద్దోడైనా కూడా ఏం చేయలేడు కదా. భయం అనేటువంటి ఎక్కువ ఉన్నప్పుడు ఆ భయంతో ఎంత బలాఢ్యుడైనా కూడా బలహీనుడుగానే అయిపోతాడు, ఎంత ధైర్యవంతుడుగానే అధైర్యవంతుడుగానే పిలువబడతాడు. కానీ ఇక్కడ భయం అనేటువంటిది సాతానుడు ఉపయోగించుకుంటాడు. కాబట్టి ఇక్కడ భక్తుడు ఏమంటాడంటే నాకు వచ్చిన భయాలు అయితే ఉన్నాయి, సాతానుడు వాడు అటాక్ చేయాలని చూశాడు, ఆ రిపోర్టు ఈ రిపోర్టు, ఆ సిచ్యువేషను ఈ సిచ్యువేషన్ ఎన్నో చుట్టుప్రక్కల. బట్ ఒక విషయం, నేను వీటన్నిటిని తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టాను. అయ్యా నా పరిస్థితి ఇది, నువ్వు చూసుకో అని నాదంతా ఆయనకు అప్పగించా. ఆయన చూసుకున్నాడు. అది నేను రుచి చూశాను నా జీవితంలో, మీరు కూడా రుచి చూస్తే అంతే అని భక్తుడు ఈ విధంగా చెప్పాడు. కాబట్టి లైఫ్లో ఏ సిచ్యువేషన్ ఎదురైనా, ఈరోజు మనకి ఏ సిచ్యువేషన్స్ జరుగుతుందో మనకు తెలియదు, కానీ ధైర్యంగా ఆయన దగ్గర మొరపెట్టుకొని ఆయన దగ్గర విచారణ, అయ్యా ఈ సంఘటన నీ దగ్గరికి తీసుకొస్తున్నా, నీ పాదాల దగ్గర పెడుతున్నా, నీ దగ్గర నేను ఆధారం, ఎందుకంటే యెహోవాను ఆశ్రయించిన నరుడు అన్నాడు. అంటే దేవుని దగ్గర బాధైతే అయ్యో నా పరిస్థితి, నా భయం ఇది వచ్చింది, ఈ భయం విషయంలో నేను నిన్ను అడుగుతున్నా, నీకు మొరపెడుతున్నా, నీ దగ్గర విజ్ఞాపన చేస్తున్నా అని ఎప్పుడైతే మనం
ఆ విధంగా మొరపెట్టుకుంటాము. అప్పుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా భయములన్నింటిలో నుంచి ఆయనను తప్పించను అని ఉంది. ఆ భయం నుంచి ఎలా బయటపడేయాలో, ఎలా విడుదల కలిగజేయాలో అలా చేస్తాడు. ఎందుకు ఈ భక్తుడు ఇంత గట్టిగా ఇలా చెప్పగలుగుతున్నాడు అంటే తనకి ఎక్స్పీరియన్స్ గతంలో అనుభవాలు ఉన్నాయి. అనుభవం ఉంది. ఇప్పుడు ఎవరికైనా నేను పలానా పండు తినండి బాగుంటుంది అని చెప్తే, బాగుంటుంది అని చెప్పానంటే నేను తిని నాకు ఆ రుచి తెలిస్తేనే కదా. నేను తినటం వలన ఆ రుచి ఏంటో నేను అనుభవించడం వలన దానివల్ల కలిగిన ప్రయోజనం ఏంటో నాకు తెలియటం ద్వారా, అందుకని అది వాళ్ళకి నేను తినమని చెప్తాను. అలాగే ఇక్కడ కూడా భక్తుడు రుచి చూసి తెలుసుకొని నేను చెప్తున్నాడంటే తన జీవితంలో గతంలో తన అనుభవాలు ఆ విధంగా ఉన్నాయి, చూశాడు. ఆ రుచి అంటూ చూశాడు. దీని గురించి ఒక్కసారి 1 సమూయేలు 17వ అధ్యాయంలోకి వెళ్తే 37వ వచనం. 1 సమూయేలు 17:37. 1 సమూయేలు 17:37. స్టెల్లా చదువుతావమ్మా? నువ్వు చదువుతావా? ఓకే, రైట్, సరే, నెక్స్ట్ సండే చదువుతావు కానీ. రైట్. చాలండి. సో ఇక్కడ భక్తుడు దావీదు అప్పటికి ఇంకా టీనేజ్లో అంటున్నాడు. ఓకే, ఈ కీర్తన రాసే సమయానికి చాలా వయసు పెద్దదైంది, పెద్ద వయసుకు వచ్చాడు. కానీ అక్కడ 1 సమూయేలు 17వ అధ్యాయంలో రాజు అయిన సౌలు మాట్లాడుతున్న సందర్భం అది 17వ అధ్యాయం. అప్పుడు మాత్రం ఇంకా జస్ట్ టీనేజ్ బాయ్గా ఉన్నాడు. ఓకే, జస్ట్ ఒక టీనేజ్ బాయ్గా, ఒక కౌమార దశలో ఉన్న పిల్లోడ్లాగా ఉన్నాడు. ఆ పిల్లోడ్లాగా ఉన్న ఆ దావీదు సౌలు రాజు దగ్గర నిలబడి 37వ వచనంలో ఏమన్నాడు? అయ్యా, దేవుడు నన్ను ఏం చేశాడు? ఎలుగుబంటి నుండి. సో ఇక్కడ అయ్యా, నేను గతంలోనే నా శక్తి చేత ఇలా తప్పించబడ్డాను, నాకు ఇంత గొప్ప శక్తి చేశాను అంటున్నాడా? కాదు. ఆయన చెప్తున్న ఫ్రీక్వెంట్ వర్డ్స్ చాలా డిస్క్రిప్షన్ చాలా బాగుంది. ఏమని? మరొకసారి అవచనం చదవండి. మరొకసారి స్టార్టింగ్ నుంచి అవచనం. నన్ను రక్షించిన యెహోవా. చూసారా, నేను తెలివితో తప్పించుకున్నానని చెప్పట్లా, అప్పుడు నేను ట్రిక్స్ ఉపయోగించి బయటపడ్డానని చెప్పట్లా. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి సింహం నుండి ఇగో నన్ను రక్షించిన యెహోవా అని దేవుడు గతంలోనే నన్ను రక్షించాడు. ఎలుగుబంటి పరిస్థితులు వస్తే అక్కడ ఆ పరిస్థితులు ఎదుర్కోవడానికి సాయం చేశాడు. సింహం లాంటి పరిస్థితి వస్తే అక్కడ పరిస్థితులు ఎదుర్కోవడానికి సాయం చేశాడు. వాటిని ఎదుర్కొనడానికి దేవుడు సాయం చేశాడు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ గొలియాతును కూడా ఎదుర్కోవడానికి, జయించడానికి దేవుడు నాకు శక్తినిస్తాడు. మీరు నాకు ఒక్క పర్మిషన్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి అని చెప్తున్నాడు. గతంలో దేవుడు తన పట్ల చేసిన విషయాన్ని మర్చిపోవాలి. అతడు రుచి చూశాడు. అప్పుడు రుచి చూశాడు, ఆయన ఆశ్రయించాడు, ఎంత గొప్ప ధనిడిగా అతను తప్పించబడ్డాడు, ఎంత అయిందనేది గ్రహించాడు. కాబట్టి ఆ విషయాన్ని ఇప్పుడు మరలా ఎంత ఏజ్ దాటినా కూడా, ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా మరలా ఆ విషయాన్ని చెప్తున్నాడు. అప్పుడంటే ప్రార్థన చేసుకుంటూ బాగుండేవాడినండి మంచిగా, ఇప్పుడు ఏం చేయట్లేదు, దేవుడు ఏం చేస్తాడో నో. దేవుడు మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. మనం అపనమ్మకస్తులంగా ఉన్నప్పటికీ ఆయన మాత్రం నమ్మకమైన దేవుడిగా ఉంటాడు, మనం ఆయన మీద ఆధారపడినప్పుడు. సో ఈ భక్తుడు అంటున్నాడు, మనకేదో వయసు అయిపోయిందని చెప్పేసి ఆయనకి దేవుడికి ఏం వయసు అయిపోయేది కాదు, ఆయన బలం ఏం తగ్గిపోయేది కాదు. అందుకే గతంలోనే నాకు సింహము ఎలుగులా, అంటే మనకి ఇప్పుడు లిటరల్గా సింహం ఎలుగుబట్టి కాకపోయినా సింహం లాంటి గర్జించే పరిస్థితులు. ఇదిగో సాతానుడి గురించి ఆల్రెడీ రాసుంది, ఎవరు మృంగుదునా అని గర్జించే సింహం వల్ల వాడు తిరుగుతున్నాడని. భయపెట్టాలి, వీళ్ళని భయపెట్టాలి, ఈ కుటుంబాన్ని భయపెట్టాలి, వీళ్ళని భయపెట్టాలి, వీళ్ళు దేవునికి దగ్గరకు వస్తున్నారుగా, భయపెట్టేస్తే కొద్దిగా డిస్టర్బ్ అయిపోతారు. డిస్టర్బ్ అయిపోతే ఇక అదే దాని గురించే చింతిస్తూ కూర్చుంటారు. కాబట్టి దేవుని స్తుతించలేరు. వాడి మైండ్ ఏంటంటే మనం ఆరాధించే మైండ్ తీసేసి, దేవుని స్తుతించే మైండ్ తీసేసి చింతిస్తూ కూర్చోవాలి. ఈ ఒక భయం పెట్టేస్తే ఇక అదే భయం మైండ్లో ఏమైంది, కరెక్ట్గా మైండ్లో అదే ఆడుతూ ఉంటుంది. ఇక ఆ భయమే మైండ్లో ఆడుతూ ఉంటే ఇంక దేవుని ఎప్పుడు స్తుతిస్తాం? అది వాడి ప్లాన్, సాతానుడి ప్లాన్ అనమాట. అందుకనే భక్తుడు అంటున్నాడు, అలా కాదు, దేవుడిని రుచి చూసాం కదా, ఆయనకు అప్పచెప్పండి, నాకు కలిగిన భయాలన్నింటిలో ఆయనకి చెప్పుకున్నాను నేను. సో ఇక్కడ అందుకని రాజు అయిన సౌలు ఎదుటి చెప్తున్నాడు, అయ్యా గతంలో దేవుడు సింహం ఎలుగుబంటి నుంచి రక్షించాడు యెహోవా, కాబట్టి ఇప్పుడు నేను వెళ్తా ఎదుర్కొంటా. సో గతంలో ఎన్నో సహాయం చేశాడు, ఎన్నో ప్రార్థనలకు జవాబిచ్చాడు మనకి. అవునా? మీరు ఆల్రెడీ చాలా సాక్ష్యాలు మీ జీవితంలో చెప్పుకుంటూ ఉన్నారు. నేను గతంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తే నాకు ఈ కార్యం దేవుడు చేశాడు. గతంలో ఇలాంటి సంఘటన ఎదురైనప్పుడు సంఘం ప్రార్థన చేయగా దేవుడి కార్యం చేశాడు అని దేవుని దగ్గర విచారణ చేస్తే, దేవుని దగ్గర మొరపెట్టుకుంటే దేవుడు ఇలా తప్పించాడు, ఇలా కార్యం చేశాడు, ఇంత గొప్ప సాక్ష్యం నా జీవితంలో జరిగిందని చెప్పుకుంటున్న మనము మర్చిపోకుండా మరలా ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఎదురే పరిస్థితుల్లో ఏదైనా కూడా గత అనుభవాల్లో దేవుడు సాయం చేశాడంటే ఇప్పుడు కూడా చేస్తాడు. ఆయన చేసే విధానం వేరై ఉండొచ్చు,
గతంలో లాగా సేమ్ అదే మెథడ్ నీకు మరలా చేయకపోవచ్చు కానీ బట్ డిఫరెంట్ యాంగిల్స్లో చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒకసారి ఒక విధానంలో కార్యం చేస్తాడు, మరొకసారి మరొక విధానంలో కార్యం చేస్తుంటాడు. అలాగే ఒకళ్ళ జీవితంలో ఒక రకంగా చేస్తాడు, మరొకరి జీవితంలో మరొక కార్యాన్ని చేస్తాడు. బట్ ఏదేమైనప్పటికీ ఆయన కార్యాలు అనేవి గొప్ప కార్యాలు. ఆయన చేసే విధానంలో చేస్తాడు. మోషేకి చేసినట్లే యేసేపుకి చేయాలని లేదు, యేసేపుకి చేసినట్లే దావీదుకి చేయాలని లేదు. ఆయన ఎవరి లైఫ్లో ఏం కార్యాలు చేయాలో ఆయన చేస్తాడు. బట్ ఇవన్నీ మనకి పాఠాలు ఆల్రెడీ కనపడుతూ ఉన్నాయి గతంలో. ఇగో మరి అది వాళ్ళు రుచి చూశారు కార్యం. మనకు కూడా ఎన్నో ప్రార్థనలు చేస్తే దేవుడు జవాబులు చూస్తూ వచ్చాడు. మనం ఆయన దగ్గర నిలబడినప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు ఎన్నో అద్భుతాలు మన జీవితంలో జరిగిస్తూ వచ్చాడు. ఎన్నెన్నో కీడుల నుంచి తప్పిస్తూ వచ్చాడు. ఏదేదో పరిస్థితుల్లో నుంచి ఎక్కడెక్కడి నుంచో తప్పించుకుంటూ వచ్చాడు. ఎదురుగా సింహమే డైరెక్ట్గా ఎదురుగా రాకపోయినా సింహాల లాంటి నోళ్ళ నుంచి కాపాడాడు, ఎలుగుబంటి లాంటి పరిస్థితుల నుంచి కాపాడాడు. ఇంకా మనల్ని మోసం చేసే ఎన్నో పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తూ వచ్చాడు. ఒకసారి టైం తీసుకొని కూర్చొని వెనకాలకి వెళ్ళి ఆలోచన చేయండి, పలానా సందర్భంలో దేవుడు నాకు నిజంగా ఎంత గొప్ప కార్యం చేశాడు. ఒకవేళ అది కానీ ఆ రోజు అలా కాకుండా ఇలా జరుగుంటే ఏమై ఉండేదో, కానీ దేవుడు నాకు ఇలా చేశాడు చూసావా ఎంత గొప్ప కార్యం అని మనం ఆలోచన చేసినప్పుడు నిజమే కదా, నిజంగా మా హృదయం అంతా దేవుని స్తుతితో నింపబడిద్ది, దేవుని ఆరాధనతో నింపబడిద్ది, దేవుని కృతజ్ఞతాభావంతో నింపబడిద్ది అనమాట. సో ఈ భక్తుడు అది చూశాడు కాబట్టి అందుకోసమే అయ్యా నేను ఆయన తెలుసుకున్నాను, మీరు కూడా ఆ రుచి మీరు తెలుసుకుంటే మీరు ధన్యులవుతారు అని భక్తుడు చెప్తారు. మన జీవితాల్లో కూడా ఆయన రుచి చూసామేమో, గతంలో ఆల్రెడీ చాలా చూసి ఉంటాం కాబట్టి ఇక ముందుకు చూస్తూనే ఉండాలి. ఎవరు ఆయన? ఎందుకనంటే ఇంకొక మాట చదువుదాము. 1 పేతురు 2వ అధ్యాయంలో 1 నుండి 5 వరకు మన ఆత్మీయ అప్లికేషన్ కోసం స్పిరిచువల్ లెసన్గా 1 పేతురు 2వ అధ్యాయం 1 నుండి 5 వరకు. సో మొదటిగా ఏమని రుచి చూస్తుంటేనంట, దేవుడు దయాళుడని మీరు రుచి చూసి ఉన్నాడలా అనే పదం వాడటం జరిగింది. సో ఆయన దయాళుడు అని రుచి చూస్తే అంటే ఆయన దయ చూపిస్తాడు, ఖచ్చితంగా ఆదుకునే దేవుడు అని రుచి చూపిస్తే, రుచి చూసింటే మాత్రం నెక్స్ట్ ఏమనుంది? సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించు. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదయు అమూల్యమును సజీవమునైన రాయకు వచ్చిన వారై. చాలండి. సో ఇక చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి కానీ మన సందర్భంగా ఈ వచనానికి మాత్రం మాట్లాడదు. ఏంటంటే ప్రభువు దయాళుడు అని మీరు రుచి చూసి ఉన్నట్లయితే కొన్ని ఉన్నాయి, వాటన్నిటిని మానేసేయండి. ఎందుకంటే ఇవన్నీ ఏం చేస్తాయి? ఇక్కడున్న లిస్టు దుష్టత్వం కానీ, కపటం కానీ, వేషధారణ కానీ, అసూయ కానీ, సమస్త దూషణ మాటలు కానీ ఇవన్నీ ఏం చేస్తాయి అంటే దేవుని కార్యము మన జీవితాల్లో జరగకుండా ఇవన్నీ ఆటంకపరిచే హిండ్రెన్సెస్ అంటారు కదా, ఆటంకాలు అవి. అందుకనే ఆయన ఏమన్నాడంటే మీరు మంచిది రుచి చూసినప్పుడు, మరి ప్రభు దయాళుడని రుచి చూసినప్పుడు మరి ఇవన్నీ ఎందుకు? అంతే కదా. ఇప్పుడు మీకు ఒక చోట ఒక మంచి చక్కని ఆహారం లభిస్తుంది అనుకున్నప్పుడు దాన్ని వదులుకొని వేరే చోటకి పర్లేదు ఇది అని అనుకుంటాం, వేరే అడ్జస్ట్ అవుతామా? అది తీసుకోము. లేదు, ఎక్కడ శ్రేష్టమైందో అక్కడ ఆహారం తింటాం. అట్లాగే ప్రభు దయాళుడని రుచి చూసింటే ఇక మిగిలిన వదిలేసేయండి అన్నాడు. మనం ఏమంటామంటే లేదు ప్రభా అది కావాలి ఇది కావాలన్నాం అనుకో, ఏమైందంటే అది అంటారు కదా, బైబిల్లో ఉంది, నిలువెచ్చని స్థితిలో ఉండొద్దు. అయితే వేడిగా ఉండు, చల్లగా ఉండు, రెండు కలిపేస్తే ఏమైందంటే అది కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఇప్పుడు మనకి పెట్రోల్ బైక్ ఉంది, డీజిల్ బైక్ ఉంది. పెట్రోల్ కొద్దిగా డీజిల్ కొద్దిగా వేసుకుంటామా, రేట్ తగ్గిద్దని చెప్పేసి వేసుకోం, దేనికి అదే వేస్తాం. అట్లాగే ఇప్పుడు మనం నూతనమైన వారిగా దేవునిలో తెలుసుకున్నాం, దేవుడు దయాళుడని గతంలో చూసాం, ఎన్నోసార్లు దేవుడు దయ చూపించాడు మనకి ఎన్నో కఠిన పరిస్థితుల్లో. ఆయన దయ చూపించకపోతే అసలు మన పరిస్థితి ఏమై ఉండేది? ఒకసారి ఆలోచన చేయండి. ఆయన దయ చూపించబట్టే కదా. సో ఆయన దయ ద్వారా మన జీవితాల ఆశీర్వాదాలు పొందాం కాబట్టి ఆయన దయను రుచి చూసిన మనము వీటిని మానేసి రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము పాలన అపేక్షించడం అన్నది. ఇంకా ఎదుగుతూనే ఉండాలి, ఇక ముందుకెళ్ళిపోవాలి. లేదు గతంలో జరిగిన ఎక్స్పీరియన్స్ చాలు, ఇంకా నేను అక్కడితోనే స్టాగ్నేట్ అయిపోతాను అంటే అది క్రైస్తవ జీవితం కాదు.
ఏమండి, ఇంకా క్రొత్త అనుభవాలు నీ జీవితంలోకి రావాలి. ఇప్పుడు దావీదికి అక్కడ సరే ఓకే రైట్, సింహ పరిస్థితి ఎదురైంది, ఓకే తర్వాత తెలుగుబంటి పరిస్థితి అయింది, కానీ అక్కడితోనే ఇక్కడితో నేను జయించేసానికి చాలా అనుకోవట్లా. ఇప్పుడు గొలియాత పరిస్థితి ఎదురైనా కూడా దీన్ని జయించడానికి కూడా నేను సిద్ధపడుతుంది, ఎందుకంటే నేను అప్పుడు రుచి చూశాను. కాబట్టి ఇప్పుడు కూడా ఎస్, గతంలో మంచి టెస్ట్ మనీ గొప్ప కార్యాలు జరిగినాయి, కానీ అక్కడితో కూర్చోవద్ది. కానీ ఇంకా దేవుడు ఇంకా ముందుకు ఎదిగించాలనుకుంటున్నాడు, ఇంకా ప్రోగ్రెషన్, ఇంకా వృద్ధిలోకి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. అది ఏ రకంగానైనా, అది మీకు ఎవరికి వాళ్ళకి పర్సనల్గా తెలుసు. మనకి స్పిరిచువల్గా, మానసికంగా, అంటే మనకున్న ఫ్యామిలీ డీటెయిల్స్ పరంగా, జాబ్ పరంగా, అన్ని విషయాల్లో కూడా ఎదుగుచూ ముందుకెళ్ళాలి. అక్కడ ఛాలెంజెస్ ఉంటాయి, అక్కడ కూడా దేవుడు దయాళుడిగా కార్యం జరిగిస్తాడు. రుచి చూసాం కాబట్టి అక్కడ మనం ఏదో ట్రిక్స్ ఉపయోగించనక్కర్లా. ఏదో ట్రిక్స్ ఉపయోగించి, తెలివితేటలు ఉపయోగించి అవన్నీ ఇగో అదంతా ఇక్కడ చెప్పారే వాటిని మానేయమని ఉంది. ఇవన్నీ వేషధారణ, అసూయ, సమస్యగా ఇదంతా ట్రిక్స్తో మానవ జ్ఞానం అది వద్దు. వదిలేసి దేవునిలో పిల్లలం మనం ఆ పాలలు స్వీకరించుకుంటూ ఎదుగుతూ ముందుకెళ్తే అది ఇప్పుడు మనకి ఏమైందంటే, ఇక్కడ ఒక మాట ఉంది, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఇష్టపడిన. అంటే యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో మనుషుల చేత విసర్జింపబడ్డాడు, కానీ ఆయన దేవుని చేత ఏర్పరచబడినవాడై ఆయన గొప్ప కార్యాలు మన కోసం జరిగించాడు కదా. అలాగే మీకు మనందరికీ కూడా మన జీవితంలో కూడా విసర్జించే వాళ్ళు విసర్జిస్తే ఉండొచ్చు, మనల్ని కాదనుకునే వాళ్ళు ఉండొచ్చు, వీళ్ళకి వద్దు అనుకో ఉండొచ్చు. కానీ అవన్నీ పక్కన పెట్టేసి మనము ఆయన రుచిని చూసాం, మనం ఆయన మీద ఆధారపడి ముందుకెళ్ళిపోతూ ఉంటే తర్వాత వచ్చే బహుమానం వస్తూ ఉంటుంది. అందుకని 34వ కీర్తన 8వ వచనంలో రుచి చూసి, యెహోవా రుచి చూసి ఉత్తముడని, ఆయన మంచివాడు. ఉత్తముడు అంటే మంచివాడు, ఉత్తమ కార్యాలు చేస్తాడు మన జీవితాల్లో. ఉత్తమ కార్యాలు, ఉత్తముడు అంటే దాని అర్థం ఏంటి, ఇంకా లోవర్ కార్యాలు కాదు. ఓకేనా? ఉత్తమ స్థితికి దీన స్థితికి ఎంత డిఫరెన్స్ ఉందండి? ఇంగ్లీష్ బైబిల్లో జస్ట్ గాడ్ ఈజ్ గుడ్ అనే ఉత్తమ కార్య, గుడ్నెస్ అనే పదం వాడబడింది. ఇక్కడ మనకి ఇంకొద్దిగా ఉత్తముడు అనే పదం వాడింది. ఉత్తమమైన అంటే హయ్యర్ లెవెల్లోనే జరిగిస్తాడు, కానీ ఇది తక్కువ క్వాలిటీ అన్నట్లు చేయడు. ఓకేనా? నాణ్యమైన స్థాయిలోనే ముందుకు ఉన్నతంగా తీసుకెళ్తాడు. మన సాక్ష్యం ఇంకా నాణ్యమైనదిగా ఉండేటట్లుగానే ఉంటుంది. ఇంకా గొప్ప ఛాలెంజెస్ ఉంటాయి దానికోసం. నాణ్యమైనదిగా ఉండాలంటే గొప్ప ఛాలెంజెస్. సో అది ఇంకా ఛాలెంజెస్ అన్ని వస్తేనే అప్పుడు గొప్ప కార్యం. చూసారా? ఇప్పుడు జ్వరంతో ఉన్న లాజర్ని స్వస్థపరచడం గ్రేటా, చచ్చిపోయిన వాడిని కూడా 4 రోజుల తర్వాత సమాధి నుంచి బయటికి తీసుకురావడం గ్రేటా? చనిపోయిన వాడిని. కాబట్టి అందుకనే కొన్నిసార్లు ఛాలెంజెస్ కొద్దిగా టఫ్గా పెడతాడు దేవుడు, ఎందుకంటే ఆయన ఉత్తమమైన కార్యం చేస్తాడని చూపించడానికి ఆ రుచి మనకు తెలియాలని. అంత గొప్ప కార్యాలు చేస్తాడు. కాంప్లికేటెడ్ తయారవుతాయి, ఎస్, కాంప్లికేటెడ్గా ఉన్నాయి. ఎందుకంటే రేపొద్దున సాక్ష్యం చెప్పాలి కదా, రేపొద్దున నువ్వు చెప్పాలి కదా, ఎస్ ఈ పరిస్థితి చూస్తే నాకు ఇట్లా వచ్చిందన్నారు, బట్ ఇదిగో దేవుడు నాకు ఆయన టేస్ట్ చూస్తాను, నాకు తెలుసు, అందుకే నేను ఆయన ఆశ్రయించాను కాబట్టి గొప్ప కార్యాలు నా జీవితంలో చేశాడు. ఇక నాకు కలిగిన భయములన్నింటిలో నుంచి ఆయన తప్పించాడు అనే ధైర్యంగా ఉందాం. భయపడుతూ కూర్చోవద్దు. దేవుని మీద ఆశ్రయించిన వాళ్ళు భయపడుతూ కూర్చోవద్దు, కానీ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మన జీవితాన్ని గడుపుతాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయను గాక. వాక్యం కొరకు ప్రకాష్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఇక మనం బలలో పాల్గొందాం. తల వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధ కృపల తండ్రి, నీ పాదాలకు వెళ్ళిన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఆదివారం దినం తండ్రి ఎందరికోలేని భాగ్యాన్ని ప్రభావ మాకు ఇచ్చారు ప్రభావ. నశించి కోసం ప్రభావ వెతికి రక్షించి ప్రభావ నీ సందే నిలబెట్టాను. మరొకసారి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పైన ఆశీర్వదించిన ప్రభావ, విత్తబడిన వాక్యాన్ని ప్రభావ ఈ వర్తమానాన్ని దీవించి ఆశీర్వదించిన తండ్రి. అవి నన్ను సాతాను దొంగిలించుకుని నీరు కట్టి ఫలింపుజని ఉంటున్నా తండ్రి. అవును తండ్రి, మీరు ఉత్తముడు రుచి చూసి తెలుసుకోవడానికి వాక్య దావీదు ఇచ్చిన వాక్యం ప్రకారం ప్రభావ తండ్రి. మరి నాయన మేము ఆ విధంగా తండ్రి మీరు మీకు ఏది ఇష్టమో తండ్రి అది మా హృదయాలకు నేను తేటపరచుకుంటున్నా తండ్రి. మీకు ఇష్టంగా జీవించుటకు తండ్రి మేము ఏ విధంగా ప్రయాసపడాలి తండ్రి మాకు నేర్పించమని వేడుకుంటే తండ్రి. ఈ సాతాను శక్తులను లయపరిచే ప్రభావ నీ కొరకే జీవించే బిడ్డలుగా ఈ సంఘాలను దీవించమని, ఈ కుటుంబాన్ని దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ, అయ్యా తిరిగి మీ చిత్తమైతే మరొకసారి మేమందరం కలుసుకుని తండ్రి మీకు ఆనందించే భాగ్యం దయచేయమనుకుని, ఎవరైతే రాలేకపోయారో మరొక ఆదివారం మేమందరం కలుసుకుంటూ కృప చూపించమనుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని పొందుకున్నాను పరమ తండ్రి. ఆమేన్. తల వంచి కళ్ళు మూసుకుని అలాగే బలలో పాల్గొందాము. ప్రతి ఒక్కరు హృదయాలు సిద్ధపాటు చేసుకుందాం. ఎవరికి వాళ్ళు పరీక్ష చేసుకుందాం. ఎందుకంటే అయోగ్యంగా బలలో చేయవేరాదు అని ఉంది. మన హృదయాలు దేవుని ఏట ఎలా ఉన్నాయి? మన హృదయం దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉందా, లేకపోతే భయపడుతూ చింతిస్తూ దేవుని మీద అపనమ్మకంగా ఉంటున్నదా? రక్షణ పొందామని చెప్పుకుంటున్నాం, మంచిదే.
కానీ ఎదుగుచూ ఉన్నటువంటి వారుగా ఉన్నామా? ఇంకా భయపడుతూనే ఉంటున్నామా? దేవుడు క్రీస్తు మరణం జయించాడు, మరణాన్ని జయించి పునరుద్ధానుడయ్యాడు. ఎందుకోసమంటే నీ పాపం నా పాపం తొలగించాలని. ఇగో ఈ యొక్క రొట్టెని చూస్తున్నప్పుడు మరి క్రీస్తు విజయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నది. ఆయన శరీరంలో గాయాలు పొందాడు, మన కొరకు శిక్ష అనుభవించాడు. ఆ ప్రేమమూర్తి ఇదంతా నిన్ను నన్ను ఆ భయాలన్నింటి నుంచి తొలగించి మరణ భయమునకు దారుసులమైన మనల్ని జీవితకాలం అంతా ఆ మరణ భయం నుంచి విడిపించాలని, గొప్ప నిరీక్షణతో మన హృదయాన్ని నింపాలని మన కొరకు క్రీస్తు శరీరాన్ని నలగొట్టించుకున్నాడు. కాబట్టి క్రీస్తు శరీరాన్ని తలపోసుకుందాం. నా కొరకే కదా ఆయన గాయాలు పొందింది, నా కోసమే కదా ఆయన శిలువ శ్రమను భరించింది, నా కోసమే కదా ఆయన స్వరూపం నలగొట్టబడింది. ఆయన నలగొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడు. తన సౌందర్యం కోల్పోయి తన శరీరం అంతా కూడా మాంసపు ముద్దగా నలిగిపోతూ వచ్చింది. ఈ రొట్టె అగ్నిలో అగ్నిలో కాల్చబడినట్లుగా క్రీస్తు కూడా శ్రమలు అనేటువంటి అగ్ని మన కొరకు శిలువ శ్రమలు, అవమానాలు భరించారు. కాబట్టి ఆ క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం, ఆ క్రీస్తుని తలపోసుకుందాం. కేవలం క్రీస్తుని మాత్రమే, ఆ కొరడాలతో కొట్టబడిన క్రీస్తుని, ఆ ప్రేమమూర్తి అయిన క్రీస్తునే జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ అయోగ్యంగా ఏమైనా ఉంటే దేవుని దగ్గర క్షమాపణ కోరదాం, ముందుగా ఒప్పుకుందాం, పాప క్షమాపణ అడుగుదాం ఎవరికి వాళ్ళు. ప్రేమ నమ్మకం గల మా ప్రియపరులకు తండ్రి, మహోన్నతుడా, మమ్మల్ని ప్రేమించావు తండ్రి. అయా, పాపం చేశాము, దుర్మార్గులమయ్యాము, నీ మహిమ నుండి దారి తొలగిపోయాము, తిరుగుబాటు చేసిన వారమయ్యాం. వాస్తవానికి మేము నిత్య నరకాజ్ఞాన శిక్షలోనే ఉండవలసిన వారు. కానీ తండ్రి, నీ కుమారుడని క్రీస్తు మధ్యవర్తిగా ఈ లోకంలో మా కొరకు వచ్చి తన శరీరంలో మా కొరకు గాయాలు పొంది వేదన భరించి, అయా క్రీస్తు అనుభవించిన ఆ శిక్ష, ఆ మరణదండన, ఆ శిలువ శ్రమ, ఆయన శరీరం నలగొట్టబడటం అంతా కూడా మా స్థితి మార్చడానికి, ఆ నిత్య నరకాగ్ని నుంచి మమ్మల్ని విడిపించడానికి, నీ ఉగ్రతను మా నుండి తొలగించి అయ్యా దయాదాక్షిణ్యాలు మాకు చూపించావు నీ కుమారుడైన క్రీస్తు ద్వారా. ఈ రొట్టెను చూస్తున్నప్పుడు తండ్రి, మా కొరకు నలగొట్టబడిన క్రీస్తునే మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవును ప్రభా, మా స్థితిని మార్చడానికి, అగ్ని లాంటి శ్రమ, ఆ యొక్క నరక శిక్షను తప్పించడానికి క్రీస్తు పొందిన కొరడా దెబ్బలు, ముండ్ల కిరీటం, గాయము, అదంతా కూడా తండ్రి అయ్యా, ఇదంతా క్రీస్తు ప్రేమతో మా కొరకు చేసిన కార్యం. అందుని బట్టి మేము మీకు ఏమి ఇవ్వగలం ప్రభు? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రొట్టెలో పాల్గొందాం. ఆ ప్రకారమే భోజనమైన వెంబడి మరొక పాత్రను ఎత్తుకొని, ఇది అనేకుల కొరకు చిందింపబడుచున్న నా నిబంధన రక్తం అన్నారు. ఒకప్పుడు నిబంధన లేని వారు, అవును, దారి తొలగిపోయిన వారు, ఆయన ప్రజలం కాదు మనం. కానీ క్రీస్తు వారు వచ్చి మన కొరకు చేసిన శిలువ కార్యం ద్వారా ఆయన బిడ్డలమయ్యాం. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. సర్వోన్నతులమైన మా తండ్రి, మా గొప్ప దేవ, భూమి పునాది వేయబడక మునిపే అనాథకాల సంకల్పంలోనే గొర్రె పిల్లగా జగతుకు పునాది ముందే వధించబడిన క్రీస్తుగా నీ లేఖనాల్లో చెప్పావు. ఎందుకోసం? మా కోసం ముందుగానే నువ్వు ప్రణాళిక వేసుకున్నావు. ఇలాగ మేము భూమి మీద పుట్టిన తర్వాత మేము పాపం చేస్తామని, ఆ పాపానికి పరిష్కారం మరలా క్రీస్తే ఒక గొర్రెపిల్లగా రక్తం కార్చాలని నువ్వు ముందుగా ఎరిగిన దేవుడువు. కాబట్టి అందుకని నీ మనసులో ముందుగానే గొర్రెపిల్లగా క్రీస్తుని వధించావు. అది తగిన కాలంలో మరలా క్రీస్తుని ఈ భూమి మీదకి శరీరరీతిగా పంపించి రక్తంతో ఉండేటట్లుగా శరీరాన్ని నింపి, పాపము లేని రక్తంతో తనని భూమి మీదకి క్రీస్తుగా జన్మింపజేశావు. ఈ లోకంలో రక్షకుడిగా క్రీస్తు జన్మించి అభిషక్తుడు మా జీవితాలను అభిషేకించాలని, మా పాపాలు కడిగి వేసేయాలని ఆయా క్రీస్తు గార్చిన రక్తాన్ని బట్టి నీకు స్తోత్రాలు. పాపము లేని రక్తంలో మా ప్రతి అపవిత్ర పాపమును, దుర్మార్గతను కడిగి వేసి అయా మమ్ములను పరిశుద్ధులు, నీతిమంతులన్నీ కృపచేత ఉచితంగా తీర్చిదిద్దాం. అందులో కొరకు మేము మీకు ఏమి ఇవ్వగలము తండ్రి? ఏమి ఇవ్వలేకనే ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాత్రలో పాల్గొందాం. నిత్యుడు వగు తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధుడా,
నీ ప్రేమ కార్యాలను బట్టి నీ స్తోత్రాలు. నీ సిలువ నీ ప్రేమను చూపిస్తున్నది. నీ త్యాగాన్ని, నీ బలియాగాన్ని జ్ఞాపకం చేసిన నీకు వందనాలు. ఆ సిలువలో క్రీస్తు చేసిన ఆ సిలువ కార్యాన్ని ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా ఈ యొక్క బల్ల ద్వారా మేము జ్ఞాపకం చేసుకునే అవకాశం మాకు ఇచ్చావు. నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ బలలో పాల్గొన్న ప్రతి సహోదరుడు సహోదరుని మీరు ఆశీర్వదించండి. ఈ బలలో పాల్గొన్న మేము మాకు ఒక బాధ్యత ఉన్నదని ఎరిగి క్రీస్తు శిలువ సందేశాన్ని మా బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి, రక్షణ లేని వారికి తెలియజేయడానికి మీరు మమ్మల్ని మీ సాధనాలుగా వాడుకోమని యేసు నామములో ప్రార్థించుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. పాట పాడుతూ మనం కానుకలు సమర్పించుకుందాం. చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఈ గొప్ప
రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును. కపట నటనాలు లేనాటి హృదయాన్ని అర్పించిన చాలునా. కపట నటనాలు లేనాటి హృదయాన్ని అర్పించిన చాలునా. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ప్రార్థన అంశాలు ఏమన్నా ఉంటే జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేస్తూ ఉండండి. ఫ్యామిలీస్ గురించి మనందరూ చర్చి వాళ్ళందరూ ఫ్యామిలీస్ మీకు తెలుసు కాబట్టి అందరి గురించి ప్రార్థనలో పెడుతూ ఉండండి. హెల్త్ విషయాలు కానివ్వండి, ఇంకేదైనా జాబ్ విషయాలు కానీ ఇంకేమైతే ఉంటే వాటన్నిటి కోసం ప్రేయర్ చేయండి. మనిషిను రాణిస్తూ వాళ్ళ అమ్మగారు కూడా ఈ రాత్రికి మళ్ళీ వెళ్తారు. మనిషి కాలేజ్ కోసం మనం ప్రేయర్ చేసినట్టుగా మళ్ళీ ప్రేయర్లో ప్రేయర్ చేయండి. ఆమె కూడా ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది, మళ్ళీ కాలేజ్ కోసము వెయిట్ చేస్తుండగా కౌన్సిలింగ్ కోసం దేవుడు ఆమెకి మంచి కాలేజ్లో మనిషికి కూడా సీట్ ఇవ్వాలని ఆమె కోసం ప్రేయర్ చేయండి. రాణిశ్రీ గారు వాళ్ళ అమ్మగారు హెల్త్ విషయం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ విజయవాడలో వారికి కూడా అంత ఆరోగ్యం పెద్ద వయసులో ఉన్నారు కాబట్టి వాళ్ళ అమ్మగారు నాన్నగారు పెద్ద వయసుకు వచ్చిన తర్వాత అందరికీ కాంప్లికేషన్స్ ఉంటాయి, కానీ దేవుడు వారిని కాపాడాలి, స్వస్థపరచాలని వారి కోసం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి ఎస్తర్ రాణి సిస్టర్ వాళ్ళ మేనమామ గారు కూడా హాస్పిటల్లో ఉన్నారు, ప్రార్థన చేయండి. నరసింహ కదా అతని పేరు, నరసింహ అతని పేరు, వారు హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తన కోసం ప్రేయర్ చేయండి. హెప్సిబా విషయంలో కూడా ప్రేయర్లో కంటిన్యూ చేయండి. మన సంఘం ప్రేయర్ చేశారు హెప్సిబా కోసం సేఫ్ డెలివరీ జరగాలని, ఆమెకి దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించాలని ప్రేయర్ చేద్దాం. దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఇంకేదైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే తెలియజేస్తూ ఉండండి. ఓకే ఓకే. ప్రకాష్ పెద్ద గారు అమ్మగారు ఏం పేరు? దానమ్మ ప్రకాష్ పెద్ద గారు తల్లిగారు దానమ్మ గారు, దయచేసి వారి కోసం ప్రార్థన చేయండి. మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారండి, వాళ్ళు దేవుడు స్వస్థ ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. ఓకేనా? ఇంకా రైట్, ప్రార్థన చేయండి. ఇంకెవరైతే రక్షణ పొందలేదో కుటుంబ సభ్యులు వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉండండి. ఈ బల్లలో మనం పాల్గొన్నప్పుడు దానికి ఒక రూల్ ఉంది, ఏంటంటే ప్రభు వచ్చే వరకు మనం మరణాన్ని ప్రచురం చేయాలని. సో బల్లలో పాల్గొంటున్నాం కాబట్టి ఏదో కరపత్రాలు తీసుకొని రోడ్డు మీద వెళ్ళి అరుస్తూ చెప్పాలని కాదు దాని అర్థం. అఫ్కోర్స్ అట్లా స్వేచ్ఛ ఉన్నప్పుడు ఆ రోజుల్లో అలా చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే కొలీగ్స్ మధ్య, బంధువుల మధ్య మనకి రోజు ఎవరొకరు కలుస్తుంటారు కాబట్టి వారంలో కనీసం ఒకళ్ళకన్నా ఇద్దరికన్నా నేను దేవుని సువార్త చెప్పాలి అని ఇందాక రమేశ్వర్ గారు వాక్యం చెప్పినట్టు మన బాధ్యత ఏంటి? చెప్పటం. నోవహు వాడగట్టినంతకాలం చెప్తూ ఉన్నాడు. ఎంతమంది వాళ్ళలోకి వస్తారనేది అది ఆయనకి సంబంధం లేదు, చెప్తూ ఉంటాం ఆయన బాధ్యత. చెప్పటం మన బాధ్యత. సువార్త చెప్పండి, చెప్తూ ఉందాం. వాళ్ళు ఏం చేస్తారనేది రేపొద్దున ఆయన దేవుడి లెక్కలో చూసుకుంటాడు. ఓకేనా? అలాగా రక్షణ సువార్త చెప్తూ ఉండండి. రైట్, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఇంకేమైనా ఉన్నాయా చెప్తా? మర్చిపోయాను నేను, ఏమన్నా ఉన్నాయా? ఓకే, ఫ్రైడే కూడా ఎవ్రీ ఫ్రైడే ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది. సో దయచేసి 7:30కి షార్ప్గా స్టార్ట్ అయ్యింది. 7:30కి రాగలిగిన వారు ప్రేయర్కు వస్తూ ఉండండి. ఎవ్రీ ఫ్రైడే 7:30కి. ఓకే, ఈవినింగ్ ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రాలు దేవా. నేటి దినమున పాటలతో నిన్ను ఆరాధించుకునే అవకాశం ఇచ్చావు, అలాగే 2 వాక్యాలు వినే అవకాశం ఇచ్చావు. అయా తల్లి గర్భంలో నుంచే నువ్వు ఎన్నుకున్న దేవుడవు, నీకు స్తోత్రాలు. మరి మేము నిన్ను గుర్తెరిగిన వారమై మా జీవితం నువ్వు సంకల్పించావని తెలుసుకొని నీ ఉద్దేశాల నిమిత్తం మేము జీవించడానికి సహాయం చేయండి. అదేవిధంగా రుచి చూసి నీ గొప్పతనాన్ని తెలుసుకుంటున్న మేము నిన్ను ఆశ్రయించి ధన్యులంగా
ఎల్లప్పుడూ జీవించడానికి సాయం చేయండి. ఏ వయసులో ఉన్నా, ఏ సందర్భాల్లో ఉన్నా అన్నిటికీ చాలిన దేవుడవు నీవు. కాబట్టి నిన్నే ఆశ్రయిస్తూ మా యొక్క సమస్త విషయాలు నీ దగ్గర మేము ఎంక్వైరీ చేయడానికి సాయం చేయండి. మాకు కలిగిన భయములన్నింటిలో నుంచి తప్పించే దేవుడు నీవు. ఏ భయంతో కూడా ఉండకుండా, భయం అనే తలంపు మాలో సాతానుడు ఆక్యుపై చేయకుండా నీ యొక్క వాక్యముతో, నీ వాగ్దానముతో మా హృదయం నింపబడటానికి సాయం చేయండి. ధైర్యం దయచేయండి. ఇక్కడ చేరవచ్చిన వారందరికీ ప్రత్యేకించండి. ఎస్తర్ రాణి సిస్టర్ గారి యొక్క మేనమామ గారు నరసింహ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, రక్షణ లేకుండా ఉన్నారు. ఇప్పటికైనా ఒక అవకాశం తను అంగీకరించడానికి సాయం చేయండి. యేసుక్రీస్తు నిజమైన దేవుడి రక్షణను అంగీకరించి తన కుటుంబ సభ్యులు కూడా రక్షణ పొందడానికి సాయం చేయండి. అలాగే హాస్పిటల్లో ఉంటుండగా ప్రభా, మీరే ఈ పరిస్థితిలో డాక్టర్స్కి మంచి జ్ఞానం ఇవ్వండి. ఏ ట్రీట్మెంట్ చేయాలనే దాని గురించి స్వస్థత దయచేయండి. అలాగే ప్రకాష్ బాబు గారి యొక్క తల్లిగారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దానమ్మ గారు, అయ్యా, తను కూడా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుందని విన్నాం. తనను మీరే ముట్టి మీ స్వస్థతను దయచేసి నీ శక్తిని దయచేయండి. యేసుబా కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తన జీవితంలో నువ్వు కలగజేసిన గొప్ప ఉపకారమును బట్టి నీ స్తోత్రాలు. అయ్యా, ఇప్పుడు ఎదురయ్యే సవాళ్ళన్నీ కూడా రేపు గొప్ప సాక్ష్యంగా ఉండబోతున్నాం మేము నమ్ముచున్నాం. నీవే సేఫ్ డెలివరీ దయచేయమని కోరుచున్నాం. అదేవిధంగా తండ్రి, మినిషి కాలేజ్ సీట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఎక్కడ కాలేజ్ రావాలో నీ చిత్తంలో ఉన్న స్థలంలో తనకు కాలేజ్ సీట్ దయచేయమని మినిషి కొరకు ప్రార్థన చేస్తున్నాం. రాణి సిస్టర్ గారికి అమ్మగారు, నాన్నగారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. పెద్ద వయసులో ఉంటుండగా తండ్రి, వారికి ఇంకేమైతే హెల్త్ పరంగా ఇష్యూస్ ఉన్నాయో వాటి విషయంలో నీ కాపుదల దయచేసి నీ యొక్క బలమును వారి శరీరాలకు దయచేయమని కోరుచున్నాం. అలాగే ప్రభు, ఇక్కడ చేరువచ్చిన వారందరూ, సంఘ సభ్యులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క కుటుంబ ప్రతి పరిస్థితిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎవరు ఉద్యోగాల నిమిత్తం ఏదైనా సమస్యలు ఎదుర్కొంటుంటే ఆ స్థలాల్లో నీ కార్యం జరిగించండి. ఎవరు ఇంకేదైనా కుటుంబాల్లో ఇంకేదన్నా సాతానుడు కలిగేసిన అలజడులు ఉంటే ఆ అలజడుల్లో నీ శాంతి సమాధానం వారికి దయచేయండి. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా ప్రతి ఒక్కరిని కుటుంబాన్ని నువ్వు ఆదుకోనండి. ఈరోజు ఎవరైతే రాలేకపోయారో వారికి నీ యొక్క కృపాద్వారాలు తెరవజేసి మరొక అవకాశం దయచేయండి. అలాగే నీ బిడ్డలు ఇచ్చిన కానుక నీ యొక్క మహిమాత్రమే వాడుకొని వారికి రావాల్సిన ఆశీర్వాదాలు మెండుగా ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకుంటూ, నిశ్చితమైతే వచ్చే ఆదివారం మేమందరం కలుసుకోవడానికి మీ అందరికీ మాకు అవకాశం దయచేయమని, మరలా మేము తిరిగి కలుసుకునేంత వరకు కూడా నీ పరిశుద్ధాత్మ కాపుదల, దేవదూతల సంరక్షణ, కుమారుని సహవాసం, పరలోకపు తండ్రి ప్రేమ ఇప్పటికీ సదాకాలం నుంచినట్లు చేయమని మా ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.